నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు గ్రామదేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు తరహాలో చేస్తామని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు మరియు గణేష్ ఘాట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గణేష్ ఘాట్ వద్ద ఆర్చిల నిర్మాణానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సహకారంతో అతి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎందుకంటే ఆ రోజు నెక్లెస్ రోడ్డు కట్టేటప్పుడు శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. నేను పోయి ఆయన ఇంటికి అడిగితే ఏమన్నా చేసుకో, నేను ఫుల్ సపోర్ట్ నీకు ఇస్తాను, దీంట్లో రాజకీయాలు వద్దు, అభివృద్ధి కావాలి అనేటువంటి చెప్పినటువంటి ఒక మంచి ఎమ్మెల్యే నా సోదరు శ్రీధర్ రెడ్డి గారు. ఆ రోజు నారాయణ గారి సహకారంతో దీన్ని హైదరాబాద్ తరహాలో ఒక నెక్లెస్ రోడ్ రావాలని ఆ రోజు కష్టపడటం జరిగింది. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ దాంట్లో భాగమైనటువంటి గణేష్ ఘాట్ అవతల మేము ఓడిపోవటం, ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం, మా శ్రీధర్ వచ్చి కొన్ని ఆయన శక్తివంతం లేకుండా కొన్ని రోడ్లు వేయించడం, దీన్ని డెవలప్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి ఆయన కోరిక ఈ రోజు రోడ్లన్నీ పగిలిపోంటే కూడా ఆ రోజు శ్రీధర్ రెడ్డి గారు అడగానే ఇక్కడ మళ్ళీ కొత్తగా రోడ్లు వేయించాం. మంచి కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు. అదే రకంగా ఇక్కడ ఒక ఆర్చి వస్తుంది, ఆడొక చిన్న ఆర్చి వస్తుంది. పెద్ద ఆర్చి వస్తే దాన్ని ఎమ్మెల్యే గారు గణేష్ ఘాట్ టైప్ లో వేరేగా మార్చమన్నారు. అది కూడా చేస్తాం. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేది ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లాగా మా శ్రీధర్ చేస్తారనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఫండ్స్ రాబోతున్నాయి, తప్పకుండా చేయగలిగేటువంటి సమర్థుడు మా శ్రీధర్ రెడ్డి గారు. అందుకే మంత్రి నారాయణ సహకారంతో ఇన్ని కూడా డెవలప్ చేస్తాం. అదే రకంగా ఇంకొక మంత్రి రామారెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకొక ఎంపీ బేదా మస్తాన్ రావు గారు, ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు బేదా రవిచంద్ర గారి సహకారంతో ముఖ్యంగా మా సోదరుడు ఎమ్మెల్యే ఏది చెప్తే నోడా చేస్తుంది ఈ డెవలప్ కి. ఆయనకు పూర్తిగా సహకరిస్తామని నెల్లూరు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నెక్లెస్ రోడ్లు దీంట్లో భాగమైన గణేష్ ఘాట్ ని అందంగా తీర్చిదిద్ది కొంత శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో చేస్తామని కూడా తెలియజేస్తారు. నెల్లూరు గ్రామ దేవత ఇరుగాళమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో ఏదైతే ఆ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో ఎన్టీఆర్ గారి కాంస్యగ్రహం ఏర్పాటుకి ఈరోజు నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ఇక్కడ విగ్రహం ఉన్నా కూడా ఆ విగ్రహం పూర్తిగా ఒరిగిపోయే పరిస్థితి. అందుకనే ఒక మంచి స్థానంలో ప్రజలందరూ కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఆ యొక్క ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పని ఆలోచన చేసి అటు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశాం. అది త్వరలోనే పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి మాట ఇస్తూ, ఇదే కాకుండా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఉందో, గణేష్ ఘాట్ ఉందో, ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అభివృద్ధికి శక్తివంచలేక కృషి చేస్తామని, ఏదైతే గణేష్ ఘాట్ దగ్గర ఆర్చిల నిర్మాణానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసాం నుడా సహకారంతో. అది పూర్తిగా సాకారమైంది. త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో అనేక రకాల కార్యక్రమాలకి ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అభివృద్ధికి అన్ని రకాల ప్రయత్నాలు స్థానిక శాసనసభ్యుడిగా అటు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణరెడ్డి గారు, నగర మేయర్ దేవరకొండ సుజాత గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇంకా కూడా దీన్ని ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం.